హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ 29,000, 20,000, 18,000 మీకు పే స్కేల్ అయితే ఉంటుంది. ముఖ్యమైన విషయం, వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ యొక్క ఫార్మాట్, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్కి మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు పూర్తి చేసిన అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసిన అడ్రస్ కమాండెంట్ 41 ఫీల్డ్ ఎమ్యునిషన్ డిపోట్, పిన్ 909741, కేర్ ఆఫ్ 56 APO. ఇది అడ్రస్. మీకు అప్లికేషన్ ఈ అడ్రస్కి మీరు సబ్మిట్ చేయాలి. అది కూడా ఆర్డినరీ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్. వాళ్ళు ఏమైతే మెన్షన్ చేశారో ఆ ఫార్మాట్ అని మీరు మీ యొక్క అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయాలి. ఎటువంటి కొరియర్ కానీ వేరే ఫార్మాట్ అయితే చూస్ చేసుకోవద్దు. టోటల్ 458 వేకెన్సీస్ ఉన్నాయి. మన షార్ట్ లిస్టింగ్ కూడా చాలా ఎక్కువగానే జరుగుతుంది. అంటే ఎటువంటి స్కిల్ టెస్ట్ అవసరమైన పోస్టులకి అయితే 1:50 చొప్పున, స్కిల్ టెస్ట్ ఫీల్డ్ ఈవెంట్స్ ఉండే పోస్టులకి 1:75 చొప్పున క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని. సో ముందుగా మీకు ఏంటంటే మంచి అవకాశం అయితే ఉంటుంది. వేకెన్సీస్ చూద్దాం. ట్రేడ్స్మెన్ మెట్ ఈ కేటగిరీలో 330 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రతి కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కానీ, అన్రిజర్వ్డ్, SC, ST, OBC ప్రతి కేటగిరీలో కూడా పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరీ పోస్టులకి అయితే 18,000 మీకు పే స్కేల్ ఉంటుంది. 10th పాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్ JOA టోటల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. 19,900 మీకు పే స్కేల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. మెటీరియల్ అసిస్టెంట్ MA టోటల్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. 29,000 మీకు పే స్కేల్ ఉంటుంది. డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా అదర్ క్వాలిఫికేషన్. మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమాలో ఏంటంటే మీకు మెటీరియల్ మేనేజ్మెంట్ మీరు చదువుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. రెండూ అవసరం లేదు, ఏదో ఒకటి సరిపోతుంది. MTS, ఫైర్మ్యాన్, ట్రేడ్స్మెన్ మేట్ ఈ కేటగిరీ అన్నీ కూడా ఏంటంటే 10th క్లాస్. 18,000, 19,900 ఇది సంబంధించిన పే స్కేల్ అనమాట. సో వేకెన్సీ అయితే బాగానే ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్. కొన్ని పోస్టులకి 25 వరకు, మినిమం 18, మ్యాక్సిమం 25, కొన్ని వాటికి 30, కొన్ని వాటికి 28 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక మీకు కేటగిరీ వారికి మళ్ళీ ఎక్స్-సర్వీస్మెన్ అవ్వచ్చు లేదా PH, కొంతమంది స్పోర్ట్స్ పర్సన్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు తగ్గట్టుగా డిఫరెంట్ కేటగిరీ వారీగా ఏజ్ ఇవ్వడం జరిగింది. సో మీ ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 3లో ఉంది ఇది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్. కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మీకు ఉంటాయి, ఈవెంట్స్ కూడా ఉంటుంది పోస్ట్ని బట్టి. ముందుగా ఫైర్మెన్ సంబంధించిన పోస్ట్ చూద్దాం. ఇది ఓన్లీ మేల్ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి. హైట్ ఉంటుంది, తర్వాత చెస్ట్, వెయిట్ ఇవి చెక్ చేస్తారు 1 by 1. హైట్ వచ్చి 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ మీరు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే SC కానీ ST కానీ అయ్యి ఉంటే 2.5 సెంటీమీటర్స్ మీకు కొంత రిలాక్సేషన్ అయితే ఉంది. అటు కొంచెం మీరు 165 కాకుండా 2.5 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ 81.5 సెంటీమీటర్స్ ఉండాలి వాళ్ళు కొలిచినప్పుడు. ఎక్స్పాండ్ అయిన తర్వాత 85 అంటే మీరు బ్రీత్ తీసుకుంటారు కదా, అప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత వెయిట్ మినిమం 50 kg అయితే ఉండాలి, అంతకంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్. ఇక్కడ కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉన్నాయి, కొన్ని పోస్టులకి అవి ఏమి జస్ట్ ఈవెంట్స్ కూడా ఏమీ లేవు. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెటీరియల్ అసిస్టెంట్కి అయితే ఎటువంటి టెస్ట్లు అయితే లేవు. ఇక్కడ JOA పోస్ట్ మీకు టైపింగ్ ఉంటుంది. ఇది కూడా బేసిక్ టైపింగే. మీకు 35 words ఇంగ్లీష్ టైప్ చేయాలి లేదా 30 words హిందీ టైప్ చేయాలి కంప్యూటర్పై. సమయం కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో కానీ టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు, తొందరగానే వస్తుంది. బేసిక్ టైపింగ్ 35 words per minute అంటే మరీ 45, 50 అబోవ్ ఉంటే ఆలోచించాలి. కానీ 30, 35 అని మ్యాక్సిమం ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా కంప్యూటర్పై టైపింగ్ అంటే ఇంగ్లీష్ 35, హిందీ అయితే 30 ఈ రేంజ్లో అడుగుతున్నారు కాబట్టి మీరు నేర్చుకోవచ్చు, ఈజీగా టైప్ కూడా చేయగలరు. జస్ట్ మీ క్వాలిఫైయింగ్ నేచర్, ఆ బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేయడం కోసం అంతే. ఫైనల్ సంబంధించిన వాటిలో కూడా వాళ్ళకి రన్నింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఒక దూరం దూకాల్సి ఉంటుంది. ఒక మ్యాన్ వాళ్ళు క్యారీ చేసి ఒక పర్సన్ని ఒక డిస్టెన్స్ మీరు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క కేటగిరీ కూడా ఏమి ఫిజికల్ టెస్ట్లు ఉన్నాయి, వాటి యొక్క టైమింగ్ మొత్తం ఇవ్వడం జరిగింది. MTS పోస్ట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ట్రేడ్స్మెన్ మేట్ కూడా వీళ్ళకి రన్నింగ్ ఉంటుంది. తర్వాత ఒక పర్సన్ క్యారీ చేసుకుంటూ వీళ్ళు 200 మీటర్ డిస్టెన్స్ క్రాస్ చేయాలి. ఇలా డిఫరెంట్ పోస్ట్ కేటగిరీకి డిఫరెంట్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. దాంతో ఇక్కడ మీ కింద 1 by 1 వాళ్ళ కేటగిరీ వారుగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఏంటి, తర్వాత ఎక్స్-సర్వీస్మెన్ సంబంధించి, స్పోర్ట్స్ పర్సన్స్కి ఇలా డిఫరెంట్ కేటగిరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఒకసారి ఈ చెక్ చేసుకుని పాయింట్స్ 9, 10, 11 అన్నీ కూడా. రిటన్ టెస్ట్. సో అందరు కూడా సేమ్ ఒకే ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది అది క్వాలిఫికేషన్ 10th క్లాసా లేకపోతే ఇంటర్మీడియటా లేకపోతే డిగ్రీనా
ఆ లెవెల్ని బట్టి మీకు పేపర్ స్టాండర్డ్ అనేది డిగ్రీ వాళ్ళకి డిగ్రీ లెవెల్, ఇంటర్ వారికి ఇంటర్ లెవెల్, 10th వారికి 10th లెవెల్లో మీకు పేపర్ ఉంటుంది. జనరల్ కామన్ సిలబస్ అందరికీ తెలిసిందే. రీజనింగ్ ఉంటుంది, యాప్ట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీషు, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. సో మిగతా ఏంటంటే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ సర్టిఫికేట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే మీరు ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ కానీ, ఇంటర్ యూనివర్సిటీ కానీ, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఏమి పార్టిసిపేట్ చేస్తే మెడల్స్ అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆ రిలవెంట్ ఫెడరేషన్ వాళ్ళు మీకు ఇచ్చే సర్టిఫికేట్ ఏమైతే ఉంటుందో అది ఇక్కడ అప్లై అవుతుంది. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు అప్లికేషన్ ఫార్మాట్ చూపిస్తాను. ఇప్పుడు అప్లికేషన్ ఫార్మాట్ కానీ, కాల్ లెటర్స్, మిగతా అన్ని డాక్యుమెంట్స్ మీరు పూర్తి చేసి వాటికి రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆర్డినరీ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్, అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎన్వలప్ పైన, అంటే మీరు పూర్తి చేసిన అప్లికేషన్ రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి ఒక ఎన్వలప్ పెడతారు కదా, ఫైనల్గా దానిపైన ఒక ఇన్ఫర్మేషన్ రాయాలి. మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క కేటగిరీ రాయాలి, అన్రిజర్వ్డా, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ అడ్రస్ అండ్ ఎన్వలప్. ఇక్కడ మనకు సైజ్ మెన్షన్ చేస్తారు క్లియర్గా చూడండి. ఇక్కడ 12x18 సెంటీమీటర్ సైజ్. ఈ సైజ్ మీరు బయట స్టేషనరీ షాపులో జిరాక్స్ షాపులో చెప్తే వాళ్ళకి ఎన్వలప్ ఇస్తారు. దానిపైన 25 రూపీస్ వర్త్ ఉన్న స్టాంప్స్ మీరు అతికించాలి. మీ అడ్రస్ రాయాలి 2 అని చెప్పేసి. కాల్ లెటర్ కానీ వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలంటే వాటి ద్వారా మీకు ఇంటికి ఒక పోస్ట్ వస్తుంది అనమాట. ఇక లిస్ట్ అయితే ఇచ్చారు, బర్త్ సర్టిఫికేట్ కానీ, మెడికల్ సర్టిఫికేట్ అవ్వచ్చు, తర్వాత ఎస్సీ ఎస్టీ కానీ, ఓబీసీ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, ఫోటో కాపీ, ముఖ్యంగా ఈ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళు కానీ. సో మీ ఎన్ఓసి ఒకరు వర్క్ చేస్తున్న వారైతే ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎన్ఓసి, ఇలా మీ కేటగిరీ ఏ సర్టిఫికేట్ అప్లై అవుతుంది చాలా లిస్ట్ అయితే ఉంది. ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ ఏదైనా పర్వాలేదు. ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి ఒక మెడికల్ సర్టిఫికేట్, తర్వాత కాల్ లెటర్, అది కూడా మీకు అప్లికేషన్ చూపిస్తాను ఇప్పుడు. అది ఇవన్నీ మీరు అప్లికేషన్ కూడా జత చేయాలి. ఇక్కడ అపెండిక్స్ ఏలో ఉంది మీకు అప్లికేషన్ ఫార్మాట్ అనేది. మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అతికించి మీరు సైన్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు, మీ యొక్క నేమ్, మీ యొక్క అడ్రస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫోటో కాపీ అటాచ్ చేయాలి. తర్వాత మీ యొక్క కేటగిరీ, ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, పిహెచ్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్. ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ఎస్ అని పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ రాయండి, లేదా అవసరం లేదు. డిక్లరేషన్ ఉంటుంది. తర్వాత కింద కొన్ని ఆఫీస్ పర్పస్ కోసం ఇచ్చారు, అవి మీరు ఫిల్ చేయకండి, అవి ఖాళీ వదిలేండి. నెక్స్ట్ విలింగ్నెస్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, ప్రతిదీ మీరు పూర్తి చేయాలి. డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఒకటి, కాల్ లెటర్ ఇచ్చారు. కాల్ లెటర్ సంబంధించిన మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అతికించి మీరు సైన్ చేయాలి. అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఏ రోజు టెస్ట్ ఉంది, వెన్యూ ఎక్కడ, మొత్తం అంతా వాళ్ళే మీకు అడ్మిట్ కార్డులో సబ్మిట్ చేస్తారు మీకు పోస్ట్ ద్వారా. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. సో మొత్తం ఫామ్స్ అయితే డిస్క్రిప్షన్లో చాలా, ఇంకా అప్లికేషన్లో చాలా ఉన్నాయి. మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ కేటగిరీ ఏది అప్లై అవుతుందో వాటిని పూర్తి చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 41 FAD ఆర్గనైజ్ సంబంధించిన రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, 10th పాస్ అయి ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఆసక్తి ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.